టైం లాంగ్ డ్రైవ్లకి వెళ్ళేటప్పుడు మీరు కార్ అయినా సరే లేదు లారీ అయినా సరే కంపల్సరీ ఇట్లా చిల్డ్ వాటర్ ఉంటుంది కదా, ఈ చిల్డ్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి, టీ తాగండి, లేదు క్రెయిన్ ఒక్కబడి ఉంటుంది కదా అటువంటివి నవలండి. ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీకాంత్, మీరు చూస్తున్నారు క్రేజీ మోటోబిల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వైజాగ్ నుంచి అగరబత్తి వేసుకెళ్తున్నాను విజయవాడకి. ఇంతకుముందు క్లిప్ చూశారు కదా, అంబులెన్స్ అయితే కంప్లీట్గా తగలబడిపోతుందండి. అది పాపం పేషెంట్ ఉన్నారు దాంట్లో, ఆ పేషెంట్ని ఇంకొక అంబులెన్స్లోకి మారుస్తున్నారు. చాలా దారుణం ఆ క్లిప్ అయితే. నేను అక్కడ ఆగలేదండి, ఎందుకంటే డీజిల్ ట్యాంక్ ఉంటుంది కదా, డీజిల్ ట్యాంక్ ఫైర్ అవుతుంది, అందుకని చెప్పేసి ఇంకా అక్కడ నేను ఆగలేదు, వచ్చేసాను. ప్రజెంట్ అయితే నేను టోల్గేట్ దగ్గర ఉన్నాను, జగ్గంపేట టోల్గేట్ దగ్గర. ఇక్కడ టీ స్టాల్ ఉంది, టీ తాగేసి బయలుదేరినాం. మీరు దూరంగా చూస్తున్నారు కదా, అక్కడ ఉంది మన బండి. నేను వీడియోస్ చేయటం ఆపేసి దగ్గర దగ్గర 10 days అవుతుందండి. రెగ్యులర్గా ఎప్పుడూ తిరిగే రూట్సే తిరుగుతున్నాను, ఇంకా స్పెషల్ ఏమి ఉండట్లేదు, అందుకని చెప్పేసి నేను వీడియోస్ చేయట్లేదు. ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తాకండి. ఏమన్నా చెరుకు రసం లేదు మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, బాదం పాలు లేదు లస్సీ, బటర్ మిల్క్, అటువంటివి తాగండి. ఇంకా కొబ్బరి నీళ్ళు కూడా మంచిదే, కొబ్బరి నీళ్ళు తాగండి. సాఫ్ట్ డ్రింక్స్ అయితే తాగద్దు. ఫ్రెండ్స్, మీరు నైట్ టైం లాంగ్ డ్రైవ్లకి వెళ్ళేటప్పుడు మీరు కార్ అయినా సరే లేదు లారీ అయినా సరే కంపల్సరీ ఇట్లా చిల్డ్ వాటర్ ఉంటుంది కదా, ఈ చిల్డ్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి, టీ తాగండి, లేదు క్రెయిన్ ఒక్కబడి ఉంటుంది కదా అటువంటివి నవలండి. నిద్ర అయితే మీరు రానియద్దు. ఇట్లాంటి టిప్స్ మీరు ఫాలో అవ్వండి. ఇలా కూల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకుంటే నిద్ర అనేది తేలిపోద్దండి, పొరపాటును కూడా మీకు నిద్ర రాదు. ఇంకా నిద్ర వస్తుంది 2-3 సార్లు టీ తాగాను అన్నప్పుడు హ్యాపీగా పెట్రోల్ పంపులో పార్కింగ్లు ఉంటాయి, లేదు హోటల్ దగ్గర పార్కింగ్లు ఉంటాయి, ఆ పార్కింగ్లో పెట్టి ఒక 2-3 గంటలు పడుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లారీలు చూస్తున్నారు కదా, వీళ్ళు నిద్రకి ఆపుకున్నారండి. ఇక్కడ ఇట్లా పొరపాటును కూడా ఆపద్దు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా, ఇప్పుడు 3:15 అట్లా అవుతుంది. నిద్రకి వచ్చి గుద్దేస్తారండి. ఎవరైతే కులిబాట్లు పడతా ఉంటారో వాళ్ళు వచ్చి వెనకాల నుంచి యాక్సిడెంట్ చేస్తారు, గుద్దుతారు. సో ఇట్లా రోడ్డు పక్కన ఆపద్దు పొరపాటును కూడా. పార్కింగ్లు ఉన్నాయి, ఎదరికి వెళ్తే పెద్ద పెద్ద పార్కింగ్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది తర్వాత రోజు. నిన్న మన బండి అన్లోడ్ చేసుకొని పార్కింగ్కి వెళ్ళిపోయాను, నీట్గా ఫ్రెష్ అయిపోయాను. ఇది నెక్స్ట్ డే మనకి లోడ్ వచ్చిందండి, నెల్లూరుకిను ఇంకా చెన్నైకి. అగ్గిపెట్టెలు ఉంటాయి కదా, మ్యాచ్ బాక్సెస్, అవి లోడ్ వచ్చింది. ఇంకా లోడ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఎదరా టిఫిన్ సెంటర్ ఉందండి. ప్రజెంట్ టైము 8 అవుతుంది, 8-8:30 అవుతుంది. టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరుదాం. ప్రజెంట్ నేను విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్ ఉంటుంది కదా, ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాను. ఫ్రెండ్స్, నేను 2 బజ్జీ 2 ఇడ్లీ తీసుకున్నాను. మన ఆంధ్ర అంటే మనం అదృష్టవంతులు, మనం భోజనం బాగుంటుంది, అట్లాగే టిఫిన్ కూడా బాగుంటుంది. నేను 2 ఇడ్లీ 2 బజ్జీ, అవి 2 తీసుకుంటాను. బాగుంటుంది కదా, బజ్జీ బాగుంటుంది, అట్లాగే. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పప్పుల చట్నీ వేశారు, అట్లాగే అల్లం చట్నీ. ఈ 2 ఇడ్లీలు కాకపోతే చిన్నగా ఉన్నాయి, అన్నీ కాస్ట్ పెరిగిపోతున్నాయి కదా. ఇడ్లీ సైజు తగ్గించాను, 30 రూపాయలు తీసుకున్నారు. అవసరమైతే ఇంకా 2 పెట్టించుకుంటాను. ఇంకా మన ఆంధ్రాలో మీరు ఎక్కడైనా సరే టిఫిన్ చాలా బాగుంటుందండి. టిఫిన్ బాగుంటుంది, భోజనం బాగుంటుంది. అదేంటంటే బయట తిరిగి నాకు అర్థమవుతుంది, నాకు తెలుస్తుంది. బాగుంది. టిఫిన్ చేసిన తర్వాత టీ తాకపోతే ఏం బాగుంటుంది, అది కూడా ఫుల్ఫిల్ చేద్దాం. వేసవకాలం పొద్దున్న పూట బాగుంటుంది, సాయంత్రం బాగుంటుంది. ఎండ టైంలో ఉంటుందండి, చెమటలు గారుకుంటా చిరాకు. ఫ్రెండ్స్, మన వ్యాను లోడ్ అయింది. ప్రజెంట్ నేను చెల్లూరుపేట దాటాను, అగ్గిపెట్టెలు లోడ్ అయింది. ఫస్ట్ నెల్లూరు దింపుకోవాలండి, నెల్లూరు దింపుకొని ఇంకా వెళ్ళిపోదాం. చెన్నై దింపుకోవాలి తర్వాత. అయితే ప్రజెంట్ ఎండ 42 డిగ్రీలు ఉందండి, మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి, బాపట్ల 42 డిగ్రీలు ఉంది. బాపట్ల 42 డిగ్రీలు ఉంది. ఇంకా పెరుగుతుందండి, ఇప్పుడు 2-3 అవుతుంది కదా దగ్గర, ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందుకనే ఇంక ఇక్కడ వాటర్ ఉందండి, కూలింగ్ వాటర్ తీసుకున్నా. ఇంకా ఇట్లా ఎన్ని బాటిల్స్ అవుతాయి అనేది లెక్కలేదు. 20 లీటర్ మనకి కూలింగ్ క్యాన్ ఉంది,
అయితే కూలింగ్ వాటర్ ఎక్కడ దొరకట్లేదండి. వాటర్ ప్లాంట్స్ బైపాస్లో ఎక్కడ లేవు. ఎక్కడన్నా ఉంటాయేమో చూద్దాం. ఉంటే పట్టేసుకుంటాను. ఇంక ఇట్లా ఎన్ని బాటిల్స్ అవుతాయో చెప్పలేము. కంపల్సరీ తాగాలండి. బయట ఎండకి జర్నీ చేసేవాళ్ళు తప్పకుండా తాగాలి. ఎందుకంటే బాడీ డీహైడ్రేషన్కి గురవుతుంది. మనకి ఓఆర్ఎస్ దొరుకుతాయి కదా, ఓఆర్ఎస్ కానీ ఇట్లా వాటర్ కానీ తాగాలి కంపల్సరీ. కొబ్బరి నీళ్ళు కానీ చెరుకు రసం ఇటువంటివి తాగండి. ఎన్ని మంచి నీళ్ళు తాగినా కూడా పాస్ రావట్లేదు, చెమట ఆగట్లేదు. తుండు పట్టుకొని ఇట్లా తుండు పెట్టుకొని తుడుచుకుంటా ఉన్నాయండి, చెమట ఆగట్లేదు. మనం ఈవినింగు 7 వెళ్ళిపోతే నెల్లూరు అన్లోడ్ అయిపోతుందంట. ఇంకా నెల్లూరు దింపేసుకొని చెన్నై వెళ్ళిపోదాం. నైట్ చెన్నై ఇంకా మార్నింగ్ అవుద్ది. మనకి రెస్ట్ కూడా ఉంటుంది. చెన్నై వెళ్ళిన దగ్గర నుంచి రెస్ట్ ఉంటుంది. నెల్లూరు నుంచి 170 కిలోమీటర్, అప్రాక్సిమేట్గా 200 కిలోమీటర్స్ ఉంటుంది చెన్నై. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తమిళనాడు ఎంట్రన్స్లో ఉన్నాను. ఇక్కడ షాపులు ఉంటాయండి, మనకి అన్నీ దొరుకుతాయి. టీ దగ్గర నుంచి కూరగాయలు, వాటరు అంతా దొరుకుతుంది. చూడండి, ఇట్లా బార్కి ఉన్నాయి షాపులు. ఇది మొబైల్కి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇంకా ఇవి టీ షాపులు, స్నాక్స్ ఉంటాయి, తర్వాత వాటర్ ఉంటుంది. ఇంకా ఇది కూడా మొబైల్స్కి సంబంధించింది. టేప్ సెట్స్ ఉంటాయి కదా బళ్ళల్లో బిగించుకున్నాయి, అవి స్పీకర్లు, టేప్ సెట్లు, ఫ్యాన్లు, ఇంకా ఆ పక్కన కూడా ఉన్నాయి. చూడండి, అట్లా బారికి లారీలు నిలుపుకొని ఉన్నారు కదా, బారికి ఉన్నాయి షాపులు. ప్రజెంట్ టైము 12 అవుతుందండి, 12:03 అవుతుంది. ఇంకా మనం వెళ్ళాల్సింది 56 కిలోమీటర్స్ ఉంది. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. నాకు పార్టీ లొకేషన్ పెట్టాడు, ఆ లొకేషన్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడ బండి నిలుపుకొని రెస్ట్ తీసుకుంటాను. పొద్దునే అన్లోడ్ అవుతుందంట, నైట్ అవ్వదు అన్లోడు. అందరూ నిద్రకి పక్క కాపుకొని టీ తాగుతున్నారు. చూడండి, పక్క కాపుకొని టీ తాగి వస్తున్నారు. నేను వాటర్ పట్టుకున్నానండి. ఫ్రెండ్స్, నేను అన్లోడ్ పాయింట్కి వచ్చేసాను. మనది 2వ అన్లోడ్ పాయింట్. ఇంకా ఇక్కడ అన్లోడ్ చేసుకుంటే బండి ఖాళీ అవుతుంది. ఇంకా లోడ్కి వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు నేను చెన్నైలో కొడంగియూరు దగ్గర ఉన్నాను. అన్న చూస్తున్నారు కదా, బండి తోలుతున్నాడు. ఈ అన్నది హైదరాబాద్, ఇక్కడికి వచ్చేసి 20 years అవుతుందంట. ఇప్పుడు మనం అన్లోడ్ చేసే కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పేసి వచ్చాను. టిఫిన్ బండి ఉంది, చూస్తున్నారు కదా నాకు బ్యాక్ సైడ్. ఇక్కడ ఉప్మా ఉంది, తర్వాత పూరి, గారి, ఇడ్లీ. మన ఆంధ్రాలో ఎట్లా ఉంటుందో అలాగే ఉందండి, సేమ్ డిటో. కర్ణాటక అయితే ముద్ద ఉంటుంది, ముద్దను కోడికూర ఉంటుంది. అది చూపిస్తాను నేను కర్ణాటక వెళ్ళినప్పుడు. ఫ్రెండ్స్, నేను 4 ఇడ్లీ వడ వేయించుకున్నాను. గారి అంటాం కదా మనం, వడ వేయించుకున్నాను. సేమ్ డిటో మన ఆంధ్ర ఇడ్లీ ఎలా ఉందో అలాగే ఉంది, డిఫరెంట్ ఏమి లేదు. కాకపోతే ఇక్కడ సాంబార్ ఫేమస్ కదా, సాంబార్ కూడా వేయించుకున్నాను. టేస్ట్ బాగుంది, సాంబార్ సూపర్ ఉంది. ఫ్రెండ్స్, ఈ వేడికి ఎట్లా ఉంటుందంటే మన శరీరంలోంచి ఎవరో చెయ్యి పెట్టి ఎనర్జీ తీసేసారా అన్నట్లు ఉంటుంది. ఎలాగ ఉదాహరణ చెప్పాలంటే గాలి లేదు, టైరు ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఎనర్జీ ఉండలేదు, బాగా వీక్ అయిపోతున్నాం ఈ సమ్మర్కి. మీరు తప్పకుండా ఓఆర్ఎస్ కానీ కొబ్బరి నీళ్ళు ఇటువంటివి కొంచెం బలవంతమైన పానీయం తీసుకోండి. సాఫ్ట్ డ్రింక్ జోలికి మాత్రం వెళ్ళద్దు.